मुमताज मुमताज क्या है बाबू? పదే పదే నీ పేరు పలకాలని నా పెదవులు తాతహలాడుతున్నాయి. నీకలా అనిపించదా? నాకు ఎప్పుడు నిన్నిలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. బాబు, మన షాదీ జరుగుతుంది అంటావా? మనిద్దరం ఒకటి కావాలంటే ముగ్గురు అభిప్రాయాలు ఒకటి కావాలి. ఎవరు? మీ బాబా. మా బాబా? మా బాబా నా మాట కాదు అనడు. రెండు మా అమ్మ నా మాట కాదందు. ఇహ ముడుచుకుని మూడంక వేసి కూర్చునే మా టైగర్తోనే ప్రాబ్లం. టైగరా? మా డాడీ. ఆయనకి కులం, మొత్తం, ఆస్తి, అంతస్తు, పంచప్రాణాలు. ఫిర్ కైసా బాబు? నువ్వు తప్ప ఈ ప్రపంచంలో నాకెవరూ అక్కర్లేదు ముంతాజ్. నిర్మల ప్రేమలోని మాధుర్యాన్ని 27 సంవత్సరాలు అనుభవించి కూడా గతించిన తన భార్య జ్ఞాపకార్థం షాజహాన్ కట్టించిన తాజ్మహల్లా మన ప్రేమ కూడా శాశ్వతం కాదు ముంతాజ్. బాబు, నీ మాటే నిజమైతే బాబాయ్ ఎంతో ఆనందపడతాడు. బాబాకి ఖానా తినిపించే వేళ దాటింది. మే చలి. ముంతాజ్, ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా? కల్ మిలోంగి నా బాబు. డాడీ, మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాం. కారెక్కు. అది కాదు డాడీ. ఇంకేం చెప్పకు. గట్టి నైసే. నో డాడీ, నేను పడింది వల్లో కాదు, వలపులో. నేను ఆ అమ్మాయిని మనసారా ప్రేమించాను. ప్రేమ ట్రాష్. రాయ్, ధనవంతుల బిడ్డ మీద లేనింటి ఆడపిల్లలు విసిరే వలపేరే వలపురా. ఆ పిల్ల ప్రేమించింది నీ మనసును కాదు, నీ జేబులో ఉన్న పర్సుని. మైండే. సారీ డాడ్, నాకున్న ఆస్తిపాస్తు వివరాలేమీ ఆమెకు తెలియదు. తను నన్నుగానే ప్రేమి. చూడమర్, నువ్వు ప్రేమించిన పిల్లని పెళ్లి చేసుకోవడం అనేది జరగని పని అయ్యా. మన మతాన్ని, మా అభిమతాన్ని గౌరవించి నువ్వు ఆ పిల్లని మర్చిపోవాలి. మతం 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టబోతున్న మన కాళ్ళకి ఇంకా ఈ కులమతాల సంఖ్యలు అవసరం అంటారు అంకుల్? నాన్ సెన్స్. ఇక నీతో ఆర్గ్యుమెంట్స్ అనవసరం. నాకు పరువు ముఖ్యం, ప్రతిష్ట ముఖ్యం. నాకు మనసు ముఖ్యం, ప్రేమ ముఖ్యం. కన్నవారి కంటే నీకు ఆ కాని పిల్లే ముఖ్యమా? ఇన్నాళ్ళ నా ఎదుగుదలకి కారకులు మీరు నాకు ప్రాణమే కాదన్నా. నా భావి జీవితానికి ప్రాణానికి ప్రాణం ఆ పిల్ల. తన్ని నేను దూరం చేసుకోలేను. అంటే మాకు దూరం అయిపోవడానికి సిద్ధంగా ఉన్నావు అన్నమాట. తప్పనిసరి అయితే ఆ మాటే అంటాను. 10 రోజుల క్రితం పరిచయమైన ఆ పిల్ల కోసం 20 ఏళ్లు పెంచి పెద్ద చేసిన మమ్మల్ని ఎదిరిస్తావా? ఒరేయ్, ఈ క్షణమే నిన్ను చంపి నేను చస్తానురా. పసిపిల్లడితో పాటు ఏమిటని ఆవిషం? నన్ను వదలరా చక్రి, నన్ను వదలు. నన్ను, నా కుటుంబాన్ని ఎవరు వేలెత్తి చూపించినా భరించలేను. ఆ అవమానం కన్నా చావడం రా. నువ్వు రా చెప్తా. అని ప్రతి సమస్యకి చావే జవాబైతే ఈ ప్రపంచం ఎప్పుడో శవాలు కొట్టయి ఉండేది. సమస్య మన కళ్ళ ముందు తిరిగేటప్పుడు మెదడుకు పదును పెట్టాలి. చూడు, ప్రస్తుతం అమర్ ఆ అమ్మాయి ఆకర్షణలో ఉన్నాడు. ఆ ఆకర్షణ అంతమైతే తప్ప వాడు మన దారికి రాడు. అంటే ఈ చక్రవర్తి చక్రం తిప్పితే తిరిగేది రాట్నం కాదురా, రాష్ట్రం. క్యా హై పంజాగుట్ట పోతురెడ్డి, నీకోసమే 2 రోజులుగా కాసుకొని కూర్చున్నా. నా కోసం? సచ్? అయితే ఈ పంజగుట్ట పోతిరెడ్డి పంట బంగారంలాగా పండినట్టే. బోలో బోలో. ఢిల్లీ బాబు తెలుసా నీకు? అరే, ఆండి ఖతం చేయడానికే నేను నీ కాడకొచ్చిన. పేమెంట్ మీద పుట్టి పాయకానాలకు అడిగిన సాలా ఈ పోతిరెడ్డి పవర్నే సవాల్ చేస్తాడు. అరే భాయ్, మనం దోస్త్. ఆడిని అర్జెంటుగా ఖతం చేయడానికి చార్టేసాయి. ఇదిగో అడ్వాన్స్ 2 lakhs. బోలో, అది ఎంతుంటుంది? 5 లక్షలు పై మాటే. ఎవరికి వేసినా పెట్టి చార్ నీకే. నాకా? ఆ డబ్బు నిన్ను ఖతం చేయమని నీ ఢిల్లీ దుష్మన్ నాకిచ్చింది. सर, चक्रवर्ती साहब आए हैं। बादशाह, इसे ले जाके यमुना में फेंक दो।
రిలాక్స్ పని, ఇది మామూలే. మన ఊళ్ళలో చిన్నపిల్లలు గోలికాయలతో ఆడుకుంటారు, ఈ ఇమ్రాన్ ఇక్కడ మనుషుల తలకాయలతో ఆడుకుంటాడు, అంతే తేడా. హలో భాయ్, आइए आइए चक्रवर्ती साहब, बहुत दिन के बाद। మీట్ మై ఫ్రెండ్ ఫణీంద్ర. बैठिए। చెప్పండి, ఏం పని మీద వచ్చారు? వాహ్ చక్రి సాబ్ వాహ్, గోండాల గుండెల్లో టెర్రర్, దాదాల దిల్లుల్లో హర్రర్ పుట్టించే ఈ ఇమ్రాన్ ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల ప్రాణం తీయాలా? నై. ఇమ్రాన్, నా కోసం ఈ పని చేయక తప్పదు, ప్లీజ్. ఆ పిల్ల ఫోటో ఉందా? ఆ పిల్ల ఫోటో లేదు కానీ ఆ కుర్రాడి ఫోటో ఉంది, ఎవరా? చూడు, మూడో కంటికి తెలియకుండా ఆ పిల్లని లేపేయాలి. ఇదిగో అడ్వాన్స్. నై నై, మీ దగ్గర అడ్వాన్స్ ఎందుకు సాబ్? ఆ పిల్ల శవాన్ని మీ ముందు పడుకోబెట్టి ఫుల్ పేమెంట్ తీసుకుంటా. చూడు, నాకు సిగ్గుగా ఉంది. సిగ్గైతే మరి పందెం ఎందుకు కట్టావు? నాకంటే ముందొచ్చి నా కోసం ఎదురు చూస్తుంటానని పందెం కట్టావా లేదా? నీకంటే ముందు నేను వచ్చాను, నువ్వు ఓడిపోయావు. పందెం ప్రకారం నేను పెట్టమన్న చోటల్లా ముద్దు పెట్టి తీరాల్సిందే, తప్పదు మరి. కమాన్ 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 కమాన్. రెడీ? నువ్వు కళ్ళు మూసుకుని నేను ఎస్సన్ చోటల్లా నువ్వు కిసి పెట్టాలి. పందెం ప్రకారం తప్పదు. క్లోజ్ యువర్ ఐస్. ఎస్. खत्म कर दो साले को। भैया, मैं हाथ जोड़ती हूँ।
వీఆర్ డేంజర్. ఏమిట్రా ఇదంతా? కాల్చిన బుల్లెట్ రివర్స్ అయ్యి కాల్చిన వాడి మీదకి దూసుకొస్తుందిరా. అంటే మనం చంపమని చెప్పిన అమ్మాయి సాక్షాత్తు ఆ ఇమ్రాన్ చెల్లెలట. మై గాడ్. అర్జెంటుగా మనం అమర్తో ఇక్కడి నుంచి మకా మార్చకపోతే మన ముగ్గురులో ఎవరం ప్రాణాలతో మిగలం. అంత కిరాతకుడు వాడు.